నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జిల్లా ఎడిషన్స్ మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ఈనాడు అనంతపురం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో అనంతకియ దశ మారిందయ, పరిశ్రమ ఏర్పాటుతో అభివృద్ధి పరుగులు, స్థానికులకు ఉపాధితో జీవన ప్రమాణాల మెరుగు. సో దానికి సంబంధించిన ఐటమ్. అటకెక్కిన అనంత సంకల్పం, 10లో ఉత్తీర్ణదయ్యేదెట్లా, సిలబస్ పూర్తి కాని వైనం. అలాగే వైకాపానా మజాకా. సో ఇలా ఐటమ్స్ ఉన్నాయి రెండు. సో ఇంకొకటి చూసుకున్నట్లయితే కాలువల్లో అవినీతి మురుగు, నాసరకం పనులతో ప్రజాధనం దుర్వినియోగం. సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి అనంతపురం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే హెడ్లైన్స్ గా మనకి ప్రతి అంశంపై ప్రత్యేక నిఘా, ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం, ప్రక్రియ పారదర్శకంగా సాగేలా ఉన్నతాధికారుల చర్యలు, జిల్లా నియోజకవర్గ మండలాల వారీగా ప్రత్యేక కమిటీల ఏర్పాటు. విద్యార్థుల కథ విషాదాంతం, సముద్రంలో గల్లంతైన విద్యార్థులు మృతి, కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు. నెక్స్ట్ చక్కగా చుక్కల మందు పంపిణీ, యజ్ఞంలా పల్స్ పోలియో 97.79% పూర్తి, మరో 2 రోజుల కార్యక్రమం. నెక్స్ట్ అనంత పాలిటెక్నిక్ కు అత్యుత్తమ ఖ్యాతి, కళాశాలకు NBA గుర్తింపు, జిల్లాలోనే ఈ అక్రిడేషన్ పొందిన తొలి పాలిటెక్నిక్ కళాశాల, ఉన్నత ప్రమాణాలతో విద్యార్థుల భవితకు బాటలు, సత్ఫలితాలు ఇస్తున్న ప్రభుత్వ చర్యలు. ఆంధ్రజ్యోతి అనంతపురం ఎడిషన్ చూసుకున్నట్లయితే హెడ్లైన్స్ గా ఇక్కడ యోగా బాధితులకు వార్నింగ్, రాష్ట్ర వ్యాప్తంగా యోగా టీచర్లకు బెదిరింపులు, బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ నిర్వాహకుల అరాచకాలు, ఒక్కొక్కరి నుంచి 3 లక్షల దాకా వసూలు, కోట్ల రూపాయలు కొల్లగొట్టి కట్టుకథలు, కొడతాం కేసులు పెడతామంటున్న నిర్వాహకులు, ఏకమవుతున్న బాధితులు నేడు విజయవాడకు. సో దానికి సంబంధించిన ఐటమ్. అలాగే నేడు కియా సమీపాన చంద్రబాబు సభ, భారీగా హాజరు కానున్న శ్రేణులు అభిమానులు, అన్ని దారులు పెనుకొండ వైపే. దానికి సంబంధించిన ఐటమ్. అలాగే ఎందుకు ఇలా చేశారబ్బా, హడావిడిగా విలేజ్ వెటర్నరీ అసిస్టెంట్లకు నియామక ఉత్తర్వులు, కలెక్టర్ చేతుల మీదుగా ఇప్పిస్తామని ప్రకటన, ఒకరోజు ముందే జారీపై విమర్శలు. సో అలాగే ఉన్మాదుల స్వర్గం, నేరగాళ్లకు పోలీసుల సహకారం, ప్రజల విమర్శలను పట్టించుకొని వైనం, అధికార పార్టీ కనుసన్నల్లో ఖాకీ వ్యవస్థ, శ్రీకృష్ణపై దాడి జరిగి 2 వారాలు, స్వేచ్ఛగా తిరుగుతున్న వైసీపీ గూండాలు, గతంలో పోలీసులపైన దాడి ఘటనలు, వేటిని సీరియస్ గా తీసుకొని ఉన్నతాధికారులు. సో దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇంకో న్యూస్ పేపర్ చూద్దాం. ఈనాడు కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే హైలైట్ గా వైకాపా హయాంలో దళితులకు అన్యాయం, చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం, తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు MS రాజు, ఓట్లు పట్టాలని అనుకూలంగా నివేదికలు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు. సో దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది. జొన్నకు వెన్నుదన్నేది, ప్రభుత్వ కొనుగోళ్లలో తీవ్ర జాప్యం. సో రైతులకు సంబంధించిన ఇదొక న్యూస్ ఐటమ్ ఉంది. ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి కర్నూలు ఎడిషన్ చూసుకున్నట్లయితే హెడ్లైన్స్ గా ఈ వేసవి నిప్పుల కొలిమే, ముందే మొదలైన ఎండలు, పెరిగిన భానుడి భగభగలు, సాధారణంగా కంటే ఎక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, కర్నూలులోని ప్రధాన కూడళ్లలో చలువ పందిళ్ల ఏర్పాటు. ఇదొక ఐటమ్ ఉంది. పర్యాటక కేంద్రంగా మద్దిలేట యక్షేత్రం, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. చేరికల పేరుతో టీడీపీ డ్రామా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కండువా కప్పిన వైనం, హాస్యాస్పదంగా ఎదరూరు విష్ణువర్ధన్ రెడ్డి చర్యలు. నెక్స్ట్ ఇంకో న్యూస్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హైలైట్ గా దళితులు బీసీలపై కక్ష, టీడీపీలో చేరారని వైసీపీ ప్రతీకార చర్య, సాగుభూమి స్వాధీనానికి రాజకీయ కుట్ర, 5 ఏళ్లుగా పట్టించుకొని వైసీపీ పాలకులు, ఎన్నికల వేళ ఇంటి పట్టాల డ్రామాకు తెర, దళితుల భూముల్లో ఇచ్చేలా అధికారులపై ఒత్తిళ్లు. దీనికి సంబంధించిన హైలైట్ న్యూస్ చూసుకోవచ్చు. హంసవాహనంపై ఆదిదేవుడు, శ్రీగిరిపై వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు, భారీగా తరలి వస్తున్న భక్తులు, ఇరుముడి స్వాములకు ప్రత్యేక క్యూ లైన్. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇంకా న్యూస్ పేపర్ చూద్దాం. ఈనాడు చిత్తూరు ఎడిషన్ చూసుకున్నట్లయితే హైలైట్స్ గా వైకాపాకు ఒకే రోజు 2 షాక్లు, జనసేన వైపు చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులు, తెదేపాకు మద్దతు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే CK బాబు. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. పట్టాలిచ్చాం, మా పనైపోయింది, ఓట్లు దండుకునేందుకు వైకాపా తాపత్రయం, గృహాల మంజూరుకు కేంద్రంపై ఒత్తిడి పెంచకుండా ఆర్భాటం. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. పింఛను పంపిణీలో వంచన, ఆస్తి పన్ను మినహాయించుకుని ఇస్తున్న వైనం,
వైకాపా సర్కార్ లొల్లి, దానికి సంబంధించి న్యూస్ ఐటమ్ ఉంది. ఆ పక్కనే సచివాలయాల్లో ఓటర్ల లెక్కలు, వాలంటీర్లకు తాయిలాలేరా, దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇంకా న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి చిత్తూరు ఎడిషన్ చూసుకున్నట్లయితే హైలైట్ గా వీళ్ళింతే, గెలుపు కోసం పనిచేసిన వారిని ఇబ్బంది పెట్టారు, ఓటమి కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టుకున్నారు, ఆ ఎమ్మెల్యేలకు దూరంగా ఉన్న శ్రేణులంతా హ్యాపీ హ్యాపీ, పార్టీకి నమ్మక ద్రోహం చేసిన ఎమ్మెల్యేలంతా అజ్ఞాతంలోకి వెళ్తున్న వైనం. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. ముందస్తు కసరత్తులో నిమగ్నం, ఈసీకి డ్రాఫ్ట్ వివరాలు పంపే ఏర్పాట్లలో యంత్రాంగం, రూరల్లోనే అధికంగా పోలింగ్ కేంద్రాలు, డ్రాఫ్ట్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న కలెక్టర్. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇంకా న్యూస్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి చిత్తూరు ఎడిషన్ చూసుకున్నట్లయితే హైలైట్ గా నిలిచినటువంటి న్యూస్ ఏంటంటే, ఒక్క రోజులో మారిపోయిన చిత్తూరు రాజకీయం, పవన్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్ని, టీడీపీకి సీకే మద్దతు, తెలుగుదేశానికి సానుకూల పరిణామాలు. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. తిరుపతికి పెరిగిన పోటీ, టీడీపీ జనసేన నుంచి ప్రచారంలో ఇతర ప్రాంతాల నేతల పేర్లు. కుప్పంలో బెదిరింపు రాజకీయం, చంపేస్తానంటూ టీడీపీ సర్పంచ్ భర్తకు వైసీపీ కార్యకర్త ఫోన్, డిఎస్పీకి ఎమ్మెల్సీ కంచర్ల ఫిర్యాదు. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇంకో న్యూస్ పేపర్ చూద్దాం. నెక్స్ట్ ఈనాడు వైఎస్ఆర్ ఎడిషన్ చూసుకున్నట్లయితే హైలైట్ గా, అమ్మా చీర తీసుకో, అయ్యా మిఠాయిలు ఇవిగో, వైకాపా ప్రచారంలో వాలంటీర్లు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో విధులు. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. అలాగే ఇక్కడ జగనన్న నిర్మాణాలు పూర్తయ్యేది ఎప్పుడన్నా, సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్. అలాగే నీటి కిట్టు పరీక్షిస్తే ఒట్టు, నాణ్యత పట్టని అధికార యంత్రాంగం, గ్రామీణులకు కలుషిత జలాలే దిక్కు. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి వైఎస్ఆర్ జిల్లా ఎడిషన్ చూసుకున్నట్లయితే హైలైట్ గా, ఆదర్శ పాఠశాలలు, ఇంగ్లీష్ మీడియం బోధనతో మంచి ఫలితాలు, 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ, ఈ నెల 31 దరఖాస్తుకు చివరి గడువు. కడపకు 400 కోట్ల రూపాయలతో తాగునీటి పైప్ లైన్, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. 2.16 కోట్ల రూపాయలతో అక్కాయపల్లె పార్కు, శాస్త్రీనగర్ పార్కు, అక్కాయపల్లె ప్లాజాల ప్రారంభం. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్. అలాగే కంట్లో నలుసుల ఆది, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ, ఎన్నికల పొత్తు ఉన్నా లేకున్నా పోటీలో ఉంటానని ప్రకటన, ఆ 2 నియోజకవర్గాల టీడీపీ నేతల్లో అలజడి. నెక్స్ట్ ఇంకో న్యూస్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి కడప జిల్లా ఎడిషన్ చూసుకున్నట్లయితే హైలైట్ గా, అంగట్లో సరుకుల్లా ఇంటి స్థలాల అమ్మకం, కడపలో రెవెన్యూ సిబ్బంది బరితెగింపు, ఆచారి కాలనీ వైఎస్ఆర్ లేఅవుట్ లో స్థలాల అమ్మకం, ఒక్కో ప్లాటు 1.50 నుంచి 2 లక్షల రూపాయల వరకు విక్రయం, డబ్బులిస్తే చాలు ఉద్యోగులైనా సరే వారి పేరు మీద పట్టాలు, చక్రం తిప్పుతున్న రెవెన్యూలో ఓ కీలక అధికారి, మరో విఆర్ఓ. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. ఎంపీకి 95 లక్షలు, ఎమ్మెల్యేకు 40 లక్షల రూపాయలు, ఎన్నికల వ్యయ నియమావళిని ఖచ్చితంగా పాటించాలి, కలెక్టర్ విజయరామరాజు. అలాగే బొక్కుడు చట్టం, పథకాల మోజులో పట్టించుకొని జనాలు, 2 ఏళ్లు ఆదమరిస్తే స్థిరాస్తులు పరులపాలే, భూ సమస్యలపై కోర్టుకెళ్లకుండా సెక్షన్లు, స్థిరాస్తుల అధికారాలన్నీ రెవెన్యూ గుప్పిట్లోకే, రాజ్యాంగ విరుద్ధ చట్టం అంటూ గలమెత్తిన న్యాయవాదులు, చాప కింద నీరులా భూ హక్కు చట్టం అమలుకు రంగం సిద్ధం. సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది.